హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఈ రోజు అనేది కొత్తగా రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి కొన్ని పెండింగ్ స్టేటస్లు అనేది పడడం అయితే జరిగింది. ఆ స్టేటస్లు ఎందుకొరకు పడుతున్నాయి, ఎవరెవరి అప్రూవర్ అయినాయి, ఇంకా అప్రూవర్ అయింది కానీ మాకు డీలర్ దగ్గర ఇంకా నేమ్ చూపించడం లేదు, అలాగే ఆధార్ నెంబర్తో సెర్చ్ చేస్తే వ్యాలిడ్ అని పడుతుంది, మాకు రేషన్ కార్డు చూపించట్లేదు, అసలు ఆ సైట్ అనేది కొంతమంది ఓపెన్ కావట్లేదు అనేసి కూడా నిన్న చేసిన వీడియోకి అయితే మనకు కామెంట్స్ రావడం అయితే జరుగుతుంది. ఆ సైటు ఎందుకు ఓపెన్ కావట్లేదు, ఎలా ఉంటుంది అనేసి ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. అలాగే ఈ పెండింగ్స్ అనేది పడితే మీకు ఎప్పుడో అప్రూవర్ అవుతుంది. మనం అప్లికేషన్ చేసుకున్న మీ సేవలో అప్లికేషన్ చేసుకున్న ఎన్ని రోజులకి అప్రూవర్ అయ్యే ఛాన్స్ ఉంది, అలాగే అప్లికేషన్ కావాలంటే ఈ ఫామ్స్ ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ ఇస్తే తొందరగా అవుతుంది అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియోలో తెలుస్తున్నాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు 100% డౌట్స్ అనేది క్లారిటీ అయితే కావడం జరుగుతుంది. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన గవర్నమెంట్ సంబంధించిన ఎటువంటి పథకాల గురించి అయినా మన ఛానల్లో అనేది వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఒక కామెంట్ అనేది రావడం జరిగింది. అన్న మాకు ఎంఆర్ఆఫీస్ పెండింగ్ అని చూపిస్తుంది, ఎన్ని రోజులు వస్తుంది అనేసి చెప్తున్నారు. ఎంఆర్ఆఫీస్ పెండింగ్ పడదంటే మీరు మీ సేవలో అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఆ ఫామ్ అనేది ఎంఆర్ఆఫీస్ కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర అయితే సబ్మిట్ చేయాలండి. మీరు సబ్మిట్ చేసిన 20 డేస్ లోపు అయితే మీకు అప్రూవర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా అయితే ఎంఆర్ ఆఫీస్లో మీరు ఫామ్ సబ్మిట్ చేస్తేనే అవుతుంది, సబ్మిట్ చేయకపోతే అది పెండింగ్లో ఉంటుంది. ఆ విధంగా చూసుకోండి. ఇంకో అతనేమో కామెంట్ ఎక్కడ పెట్టారంటే, అన్న మేము 4 నెంబర్స్ ఉన్నాము కానీ మీ సేవ వాళ్ళు 3 నెంబర్స్కే అప్లై చేశారు అంటే అది మీ సేవ వాళ్ళు మీరు చెప్పలేదా, నెక్స్ట్ ఆధార్ కార్డులు పెట్టలేదా, ఆడ ఫామ్ ఎలా ఇచ్చారు అనేది కూడా మీకు చూడాలి అక్కడ. నెక్స్ట్ 4 నెంబర్స్కి ఉన్నదానికి మీకు ముగ్గురికే అప్లై చేసినారు అనుకో, ఏం కాదండి, ముగ్గురికి అప్రూవర్ అయిన తర్వాత మీకు కార్డు వచ్చిన తర్వాత యాడింగ్ పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ అతని ఎవరిని యాడ్ చేసుకోలేదో వాళ్ళదైతే యాడింగ్ పెట్టుకోవచ్చు, అప్పుడైతే మీకు ఏం ప్రాబ్లం. ఇక్కడ ఇంకొక అతను కూడా, అన్న మా కార్డు అప్రూవర్ అయింది కానీ డీలర్ దగ్గర చూపించడం లేదా అనేసి కూడా చెప్తున్నారు. కార్డు అప్రూవర్ అయిన కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి చెప్తున్నా, కార్డు అప్రూవర్ అయినాక నెంబర్ వచ్చినాక 1 మంత్కి అనేది మీకు అది అప్డేట్ అయితే కావడం జరుగుతుంది. మీకు నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. రేషన్ కార్డు అనేది అప్రూవర్ అయ్యి రేషన్ కార్డు నెంబర్ వస్తుంది కానీ అది డీలర్ కార్డు ఎంటర్ చేస్తే మాత్రం మీకు అయితే కాదు. 30 డేస్ లోపు అయితేనే మీకు అది అప్రూవర్ అయిన తర్వాతనే ఈ కేవైసీ అనేది మీరు చేసుకున్న తర్వాతనే మీకు ఈ 3 మంత్స్ బియ్యం అనేది ఇప్పుడు ఇవ్వరండి. ఈ 3 నెలలు దాటిన తర్వాతనే మీకు ఆ 3 మంత్స్ బియ్యం అనేది ఇస్తారు. ఈ కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వల్ల అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు మీ సేవలో అప్లికేషన్ చేసుకున్న తర్వాత అయితే ఖచ్చితంగా అనేది మీరు ఫామ్ అనేది ఎంఆర్ ఆఫీసులో అయితే ఖచ్చితంగా సబ్మిట్ చేయాలండి. సబ్మిట్ చేసిన వాళ్ళే 20 రోజుల్లో అనేది అప్రూవర్ అవుతున్నాయి. లైవ్ ప్రూఫ్ కూడా మీకు అనేది నేను ఆ వీడియోలో చూపించాను. 20 రోజుల్లో అనేది చాలా మంది అప్రూవర్ అయితే కావడం జరిగింది. నేను అప్లై చేసిన 30 మంది అయితే 20 రోజుల్లోనే అప్లికేషన్ అయితే అప్రూవర్ అయితే కావడం జరిగింది. ఆ విధంగా అనేది చూసుకోండి. నెక్స్ట్ పాత వాళ్ళు, గతంలో చేసుకున్న వాళ్ళు, 5-6 సంవత్సరాల కిందికి చేసుకున్న వాళ్ళు ఇన్స్పెక్షన్ పెండింగ్ అనేసి కూడా, నెక్స్ట్ డిఎస్ఓ పెండింగ్ అని కూడా ఉంది, వాళ్ళ అనేది కొద్దిగా వెరిఫికేషన్ అవుతుందండి. మీరు వాళ్ళకి ఏం చేయాలంటే, మీరు ఎంఆర్ ఆఫీస్లో ఒక వైట్ పేపర్ తీసుకొని మీరు రిక్వెస్ట్ లెటర్ రాయాలి, లేదా మీరు లెటర్ అనేది రాసేసి దానికి సంబంధించిన ఆధార్ కార్డులు పెట్టేసి మీ దగ్గర ఎటువంటి రిసిప్ట్ ఉన్నా కానీ మీరు అప్లికేషన్ చేసుకున్న ప్రూఫ్ ఏమన్నా ఉంటే దానికి అన్ని సబ్మిట్ చేసేసి ఎంఆర్ ఆఫీస్లో అనేది మీరు సబ్మిట్ చేసి అక్కడ అనేది మీరు కంప్లైంట్ ఇచ్చుకుంటే మీకు అనేది అది కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి ఆగిపోద్ది. డిఎస్ఓ పెండింగ్ అన్నా కానీ, నెక్స్ట్ ఇన్స్పెక్టర్ ఆగిపోయినా కానీ ఇవన్నీ కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోతుందండి. మీరు మీ సేవలో అప్లికేషన్ చేసుకోవాలి, ఫస్ట్ ఎంఆర్ ఆఫీస్ వస్తుంది, ఎంఆర్ ఆఫీస్ తర్వాత మీకు కలెక్టరేట్కి పోతుంది. ఆ కలెక్టరేట్ కాంచి మీకు అప్రూవర్ అయితేనే ఖచ్చితంగా అప్రూవర్ అయినట్టు. పాత వాళ్ళ అన్ని కూడా కలెక్టరేట్ కాడ ఆగిపోయినాయి. వీళ్ళు డిస్ట్రిక్ట్ మండల ఆఫీస్ నుంచి అయితే పంపారు కానీ ఇంకా అప్రూవర్ అక్కడ కాలేదు కాబట్టి ఆగిపోయినాయి. మీరు అనేది కూడా రిక్వెస్ట్ లెటర్ అనేసి కూడా పెట్టండి, మీకు ఖచ్చితంగా అప్రూవర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకైతే వితిన్ 20 డేస్లో అయితే ఖచ్చితంగా అప్రూవర్ అయితే కావడం జరుగుతుంది. ఆ విధంగానే చూసుకోండి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్తోని ఏ విధంగా చెక్ చేసుకోవాలనేసి చాలా మంది డౌట్స్కి కామెంట్ పెడుతున్నారు. ఇగో TGOBMMS అనేసి గూగుల్లో టైప్ చేసుకోండి. టైప్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, క్లారిటీ చూపిస్తాను. TGOBMMS అనేసి టైప్ చేసిన తర్వాత ఈ విధంగా అనేది ఇంటర్ఫేస్ వస్తుంది. వచ్చిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మనం ఇది అప్లై చేయట్లేము, జస్ట్ ఆధార్ నెంబర్కు వెరిఫికేషన్ చేసుకొని మన రేషన్ కార్డు నెంబర్ తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇది అనేది జస్ట్ ఏం ఎంటర్ చేసుకోకండి. అలాగే స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ ఆధార్ నెంబరు, ఆధార్లో ఏ విధంగా నేమ్ ఉందో అడుగుతుంది, ఆ నేమ్ అనేది ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్ అనేది కూడా మనకి ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ వస్తుంది చూడండి. ఫుడ్ సెక్యూరిటీ కార్డు నెంబర్ వచ్చేసిందిగా, యువర్ ఆధార్ యాజ్ డి వ్యాలిడ్ సక్సెస్ఫుల్ యూ కనెక్టింగ్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది వచ్చిందిగా. ఈ రేషన్ కార్డ్ నెంబర్ అనేది కాపీ చేసుకోండి. ఈ రేషన్ కార్డ్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేసుకోండి. కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పి ఇక్కడికి వచ్చేసి మీరు ఆ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేసుకుంటే మీకు ఇలా ఎంతమంది ఉన్నారు అనేది కూడా వస్తుందండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాని గురించి కూడా నేను క్లారిటీగా వీడియో అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.